శ్రీ గురుచరిత్ర అధ్యాయం 33. శ్రీ గణేశాయ నమః. శ్రీ సరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. నామధారకునితో సిద్ధయోగి ఇంకా ఇలా చెప్పారు. దత్తుడు సావిత్రి ఆ రోజు అక్కడే నిద్ర చేసి మరుసటి రోజు తెల్లవారుజామునే స్నానం చేసుకుని శ్రీగురుణ్ణి దర్శించారు. అప్పుడు సావిత్రి నమస్కరించి ఆయనతో ఇలా అంది. స్వామి, నిన్న నేను శోకిస్తున్నప్పుడు ఒక యోగీశ్వరుడు వచ్చి నాకు ధర్మాన్ని ఉపదేశించి రుద్రాక్షలు విభూతి ప్రసాదించారు. ఆయన ఎవరు? ఆయన చెప్పినట్లు చేయబట్టే మాకు ఇంతటి మహద్భాగ్యం కలిగింది. మరలా వారి దర్శనం మాకు ఎక్కడ లభిస్తుంది అంది. శ్రీగురుడు అప్పుడు చిరునవ్వులు చిందిస్తూ, అమ్మాయి, నీ పతి భక్తిని చూడదలిచి మేమే మారువేషంలో నీ వద్దకొచ్చాము. మీకు రుద్రాక్ష మహిమ తెలియజేయడానికే అవి ప్రసాదించాము. వాటి మహత్యం వల్లనే నీకు ఇలాంటి అభయం లభించింది. మీరు మాకు ఆప్తులు గనుక వాటి మహత్యం వివరిస్తాము. ఎటువంటి వారికైనా రుద్రాక్షలు ధరిస్తే పాపాలుండవు, ఎంతో పుణ్యం లభిస్తుందని శృతి స్మృతి పురాణాలు చెప్తున్నాయి. 1000 రుద్రాక్షలు ధరించిన వారు సాక్షాత్తు రుద్రుడే. అన్ని దొరకనప్పుడు బాహువులకు 16 శిఖలో 1, చేతులకు 24, మెడలో 32, శిరస్సును 42, చెవులకు 12, కన్నులకు ఒక్కొక్కటి, వక్షస్థలంలో 108 ధరించినవాడు సాక్షాత్తు కుమారస్వామితో సమానుడు. వాటికి పగడాలు స్ఫటికాలు చేర్చి బంగారంతో చుట్టి ధరించిన వారికి రుద్రలోకం ప్రాప్తిస్తుంది. రుద్రాక్షమాలలతో జపం చేస్తే అనంత ఫలం వస్తుంది. భస్మము రుద్రాక్ష ధరించని వాని జన్మయే వ్యర్థం. అది ధరించి స్నానం చేస్తే గంగా స్నాన ఫలితం ఉంటుంది. ఏకాదశ రుద్ర మహామంత్రంతో రుద్రాక్షను అభిషేకిస్తే శివలింగాన్ని అర్చించినంత ఫలితం ఉంటుంది. రుద్రాక్షలలో ఏకముఖి జన్మరాహిత్యమే ప్రసాదించగలదు. ఎటువంటి రుద్రాక్షలు ధరించినా 4 పురుషార్థాలు సిద్ధిస్తాయి. పూర్వం కాశ్మీర దేశంలో భద్రసేనుడనే రాజుకు తారకుడు అనే కొడుకు, మంత్రి సుధర్ముడికి సద్గుణుడనే కొడుకు ఉండేవారు. వారెంతో ప్రేమతో మసులుకుంటూ ఎలాంటి ఆభరణాలు లెక్క చేయక రుద్రాక్షలు ధరించి శివారాధన చేసినా గాని భోజనం చేసేవారు కాదు. ఒకనాడు పరాశర మహర్షి రాగా భద్రసేనుడు ఆయన్ని పూజించి ఆ బిడ్డలిద్దరి విచిత్ర వైఖరికి కారణమేమో చెప్పమని ప్రార్థించారు. అప్పుడు ఆ ముని, రాజా, వెనుక నందిగ్రామంలో మహా సౌందర్యవతి శ్రీమంతురాలు అయిన మహానంద అనే వేశ్య ఉండేది. ఆమె గుణవంతురాలు, స్వేచ్ఛాచారిణిగా జీవించక పెద్దల వలన సకల ధర్మాలు తెలుసుకుని దాన ధర్మాలు చేస్తూ జీవిస్తుండేది. ఆమె నిత్యము అలంకరించుకొని తన ఇంటనున్న మంటపంలో నృత్యం చేసేది. ఆ మంటపంలో ఒక కోడిని ఒక కోతిని పెంచుతూ ఉండేది. వాటిని ఆమె వినోదం కోసం రుద్రాక్షలతో అలంకరించేది. ఒకనాడు మహాధనికుడు శివవ్రత దీక్షితుడు అయిన ఒక వైశ్యుడు ఆమె ఇంటికి వచ్చాడు. అతని ఒంటి మీద విభూతి, చేతులకు రత్న కంకణాలు, అతని చేతిలో సూర్యునిలా వెలిగిపోతున్న రత్నలింగము ఉన్నాయి. దానిని చూసి ఆ వేశ్య ఆశపడి తన సఖి చేత కబురు పంపింది. అతడు ఆ మంటపంలో కూర్చుని మహా సౌందర్యవతి అయిన ఆ వేశ్య తనను సంతోషపెట్టగలిగితే ఆ లింగము ఇస్తానన్నాడు. ఆ వేశ్య అందుకు సంతోషించి 3 రోజులు పతివ్రత ధర్మాన్ని అనుసరించి అతనిని సేవించగలనని తన సఖి చేత చెప్పించింది. ఆ వైశ్యుడు ఆ మాట విని నవ్వి, కులస్త్రీకి వలె వేశ్యకు అదెలా సాధ్యం అని విమర్శించాడు. అప్పుడు ఆ వేశ్య, నా విషయంలో మీకు ఎలాంటి సందేహము అక్కర్లేదు. నేను త్రికరణ శుద్ధిగా ఆ 3 రోజులు పాతివ్రత్యాన్ని అవలంబించగలను అని చెప్పి ఆ లింగంపై చెయ్యి వేసి సూర్యచంద్రుల సాక్షిగా ప్రమాణం చేసింది. అప్పుడు ఆ వైశ్యుడు ఆ శివలింగం ఆమెకు ఇచ్చి, ప్రేయసి, ఇది నాకు ప్రాణంతో సమానం. దీనికి ఏమైనా అయితే నేను ఉరిపోసుకుంటాను అన్నాడు. ఆమె దానిని ఎంతో శ్రద్ధగా పూజించింది. ఆ ఇద్దరూ కలిసి ఆ రాత్రికి అంతఃపురంలో ప్రవేశించాక అదేం విచిత్రమో గాని నాట్యమండపం క్షణంలో భస్మమైపోయింది.
అందులో ఆ కోడి కోతి కూడా బుగ్గైపోయాయి. ఇరుగు పొరుగు వారందరూ కలిసి ఆ మంటలు ఆర్పుతున్నారు. తెల్లవారాక అది తెలిసి వైశ్యుడు, అయ్యో, నా ప్రాణలింగమే పోయింది, నేనింకా బ్రతకను అని ఏడుస్తూ అక్కడున్న బూడిదనంతా గాలించాడు. అయినా సరే ఆ లింగం దొరకలేదు. అతడు ఒక చితి వెలిగించి ఆ మంటలలో దూకాడు. అతని వెంటనే ఆ వేశ్య కూడా నాథా అని కేకలు పెడుతూ వచ్చి తన ధర్మాన్ని అనుసరించి సహగమనం చేయడానికి సిద్ధమైంది. ఆమె బంధువులు అప్పుడు ఆమెను వారించి, వేశ్యవైన నీకు ఇదేం వెర్రి అని ఎన్నో రీతులు చెప్పి వారించారు. కానీ ఆమె వారి మాటలేవి పట్టించుకోక సూర్యచంద్రుల సాక్షిగా అతనితో పాతివ్రత్యం అవలంబించిన నాకు ఇదే ధర్మం. నేనిప్పుడు సహగమనం చేయకుంటే నాతో పాటు నా యొక్క 21 తరాల వారు నరకంలో పడతారు. నా ధర్మం నేను పాటిస్తే వారందరూ తరిస్తారు. మరణమన్నది ఎప్పటికైనా తప్పదు కదా. ఇలా హీనంగా బ్రతికే కంటే నా ధర్మాన్ని అనుసరించి తరించడం ఎంతో శ్రేష్టం అని చెప్పి అగ్నిలోకి దూకబోయింది. వెంటనే శివుడు సాక్షాత్కరించి, సుందరి, నీ ధర్మగుణాన్ని పరీక్షించదలచి నేనే ఆ వైశ్యుని రూపంలో వచ్చాను. నీకిచ్చింది నా ఆత్మలింగమే. ఈ మంటపానికి నేనే నిప్పుపెట్టి నీ పాతివ్రత్య గుణాన్ని పరీక్షించాను. నీ ఇష్టం వచ్చిన వరం కోరుకో అన్నాడు. ఆమె ఆశ్చర్యపడి భక్తితో నమస్కరించి, స్వామి, నాకు ఈ ముల్లోకాలలో ఎట్టి భోగము అక్కర్లేదు. నాకు ఈ సంసార బంధం తొలగించి శాశ్వతమైన శివ సాయుధ్యాన్ని ప్రసాదించు అని ప్రార్థించింది. శివుడు అందుకు సంతోషించి ఆమెను వెంటనే కైలాసానికి తీసుకుపోయాడు. ఆనాడు నాట్య మండపంలో అగ్నిలో పడి మరణించిన ఆ కోడి కోతి ఈ బిడ్డలుగా జన్మించారు. పూర్వజన్మ సంస్కారం వలన శివభక్తులై భస్మము రుద్రాక్షలు ఇంత ప్రీతితో ధరిస్తున్నారు. వీరి పుణ్యం చెప్పనలివి కానిది కనుక ఓ సాధ్వి, రుద్రాక్ష మహిమ ఇంతటిది అని చెప్పలేము అని శ్రీగురుడు చెప్పాడు. ఇంతటితో ఈ అధ్యాయం సమాప్తం. శ్రీ దత్తాయ గురవే నమః. శ్రీ శ్రీపాద శ్రీ వల్లభాయ నమః. శ్రీ నృసింహ సరస్వత్యే నమః.